హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, చంద్రబాబు గారి హిట్ లిస్ట్ లో ఇంకా 2000 మంది నేతలు ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. అంటే ఈ సోషల్ మీడియా అరెస్టులు కానీ ఇవన్నీ. సో ఎవరా 2000 మంది, ఏంటా కేసు? ఇప్పుడు నా మొత్తం చెప్పినప్పుడు నేను వాళ్ళకి అడిగేలే మొత్తం అయినా వల్ల కాదు. నాకు ఎవరో లోకేష్ ఏమన్నా లిస్ట్ పంపిస్తే చెప్తే మీకు ఆయన 3 గంటల సోర్స్ అదే ఉంటుంది, పేర్లు చెప్తాను ఉంటారు. రెడ్ బుక్లో అది వాళ్ళ అబ్బాయి చూసుకున్నాడు. ఆయన మట్టుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఆరు ప్రామిస్లు చేయలేకపోయారు. అది తప్పది. ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏమో వరదల్లో ఖర్చు పెట్టిన బ్రేకప్ చెప్పాలి. ఇంకోటి వచ్చి ఏవో 4-5 ఫ్యాక్టరీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అంబానీ అదానీ, వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఎంత లాభం జరుగుతుంది చెప్పాలని నేను ఒక్కడే చెప్పాను. అది బికాజ్ ఊరికి వాళ్ళు వస్తారంటే ట్యాక్స్లు కట్టకుండా ఎందుకు? ట్యాక్స్లు కట్టుకుంటే ఇలాన్ మస్క్ కూడా వస్తానన్నాడు. ఈ పాటికి స్టార్ట్ అయిపోయినాయి కదా. మోడీ గారు కట్ చేసాడు. ఇప్పుడు మళ్ళా ట్యాక్స్లు కొంచెం అటు ఇటు సవరణలతోటి ఇప్పుడు ఒప్పుకుంటాడు. బికాజ్ బుష్ యొక్క అవసరం మనకు ఉంది, డొనాల్డ్ ట్రంప్ యొక్క అవసరం మనకు ఉంది. కాబట్టి అతను కూడా పోయే ముందు మంచిగా చేస్తున్నాడు. మంచి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ రిడ్యూసింగ్. మన ఇండియన్ ఒక అతన్ని ఇలాన్ మస్క్ని కలిసి ఒక డిపార్ట్మెంట్కి పెట్టారు. ఇలాన్ మస్క్ కూడా పాలిటిక్స్లో దించాడు, గవర్నమెంట్లో దించాడు. ఎందుకంటే ఆయన 75 వచ్చేసినాయి. ప్లస్ ఏమో ఇటువంటి వాళ్ళు 10 మంది కావాలి. అంచేత డెమోక్రాట్స్ చేసిన అన్యాయాలు, బైడెన్ చేసిన వెర్రి పుష్ప విలాపాలు అనమాట, వాటన్ని చెత్త చేశాడు. అవి అండ్ ఆల్సో డొనాల్డ్ ట్రంప్ రావడం వలన బంగ్లాదేశ్కి దెబ్బ. అతను నోబెల్ ప్రైజ్కి ఇచ్చారు కదా అతనికి. ఇప్పుడున్న అతనికి అంత డిజర్వ్ కదా అతను. ఆ బైడెన్ దగ్గరికి వెళ్ళిపోయి కౌగిలించుకోవడం, అక్కడ వేస్ట్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు వాడికి దెబ్బేస్తాడు ట్రంప్. బంగ్లాదేశ్ అటు మామూలుగానే ఆ ముస్లిమ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు డొనాల్డ్ ట్రంప్కి. సరే ఇటువంటి ఇలాగ రివల్యూషన్ తీసుకొచ్చేవాళ్ళు అంటే కంట్రీస్ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి బంగ్లాదేశ్కి ఒక పెద్ద దెబ్బేస్తాడు డెఫినెట్గా. మళ్ళీ హసీనా మే బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఇవన్నీతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఒక లిస్టుకు ఉన్నప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఈ పొజిషన్ అలా వస్తూ ఉంటాయి. ఎవ్రీ డే ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ఒక ఎలక్షన్ అయిన తర్వాత. ఈ విధంగా కూటమి పేరుతోటి పవన్ కళ్యాణ్, బీజేపీ అండ్ ఆల్సో తెలుగుదేశం కలిసి విశేషమైన మెజారిటీతో గెలిచారు. పార్లమెంట్ సెషన్లో కూడా కొంచెం చెప్పగా ఉన్నా కూడా ఇది చేస్తున్నారు. ఎవరి అపోజిషన్ లేదు కదా, మరి వీళ్ళు వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కూడా కాదు. యాక్చువల్గా వీళ్ళు కొంతకాలం వెళ్ళకపోతే డిస్క్వాలిఫై అవుతారు జగన్ వాళ్ళను. కానీ అది జరగకపోవచ్చు, ఎందుకంటే డిస్క్వాలిఫై అయితే మరి చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు. వాళ్ళు మిస్సెస్ ఏదో అన్నారని చెప్పేసి అసెంబ్లీలో నేను సీఎం అయిన తర్వాత వస్తాను వెళ్ళిపోయాడు. మరి అప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై అవ్వలేదు? ఇవాళ స్టిల్ ఎమ్మెల్యే ఉంది. ఇప్పుడు ఇతను డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతారు. సో అదేం కాదు. కానీ అవి కొంతమంది చెప్తున్నారు, కొంచెం విషయం తెలుసున్న వాళ్ళ మీద ఇలా వీడియో చేసి చెప్తున్నప్పుడు టెక్నికల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను ఏదో విధంగా పార్లమెంట్లో తీసుకెళ్తే ఈ ఆర్ఆర్ఆర్ వాళ్ళందరూ కలిసి ఇన్సల్ట్ చేయొచ్చు అనుకున్నారు. అవి అంత ఈజీ ఏం కాదు. కానీ సో ఆర్ఆర్ఆర్కి ఏదో కట్టుతుప్పుడు కోసం ఇచ్చారు. ఉప స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. అదే చాలా అతను దాంతో మనవాడు ఆనందించేస్తున్నాడు లోపల. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. అంచేత ఏదో విధంగా మీ ఫ్రెండ్ కూడా వస్తే బాగుండని పవన్ కళ్యాణ్ అంటాం. అసెంబ్లీ సెషన్లో అభివృద్ధి ఏమేమి చేయాలో ఏమేమి చేస్తాం అనేది ఇప్పుడు 100 రోజుల పైన అయింది. దాని గురించి మాట్లాడుకోవడం తక్కువ, ఈ జోకులు ఎక్కువ ఇవి. జగన్ తిట్టడమే ఒక ప్రాతిపదికగా చేస్తారు. ఇదంటే మొన్నటి వరకు వాళ్ళ గురించి మాట్లాడారు, మొన్న వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇలా మాట్లాడతారంటే ఏదైనా గవర్నమెంట్ని క్వశ్చన్ మనమనే చేయాలి కదా. చేస్తూ నువ్వు 6 ప్రామిస్లు ఎందుకు చేయలేదు? వచ్చే ఫ్యాక్టరీలు వెనకాల ఉన్న ఈ అదానీ కానీ అంబానీ కానీ ఈ గ్రూప్స్ అన్నీ కలిసి పెట్టడం వల్ల స్టేట్కి ఎంత లాభం వస్తుంది అని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. అదేవిధంగా మన గోదావరి బేస్ నుంచి వెళ్ళే ఆయిల్ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఇవన్నీ మోడీకి కావాల్సిన వాళ్ళు చేతుల్లో ఉన్నాయి. మీరు మోడీ ఏదో మీకు ఇది సపోర్ట్ చేశాడని చెప్పేసి మీరు అలా చేతికి వెళ్ళిపోతే రాష్ట్రం బాగుపడదు. యాజ్ స్టేజ్ కన్నా సౌత్ ఇండియాని విడిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఓ పక్కన సౌత్ ఇండియా విడిపోవాలని అనుకున్న టైంలో మళ్ళీ అక్కడ త్రిపురలో నాకు గొడవ జరుగుతున్నాయి. ఒక చిన్న రాష్ట్రం ఏంటంటే మొత్తానికి మనం వేరే దేశం అయిపోదామని చూస్తాం క్రిస్టియన్స్. అర్థమైనప్పుడు ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్తానంటే ఈ డేంజర్ ఉంది. ఇవన్నిటిని కాపాడుకోవడం బాధ్యత సెంట్రల్లో ఉన్న వాళ్ళు ఉండాలి. వాళ్ళు అసలు ఆ పక్కన నార్త్ ఈస్ట్ పక్కన మొన్నటి వరకు చూసేవారు కాదు. దానివల్ల బ్యాడ్ అయిపోయాడు. చాలా వరకు మోడీ గారు బ్యాడ్ అవ్వడం కారణం అంటే బికాజ్ యూఆర్ ప్రో హిందూ కాబట్టి ఇన్ ద సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్
హౌ కుడ్ యూ బీ లైక్ దట్, మీరు ఎలా ఎలా ఉండగలరు అనేది క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు. సెక్యులర్ స్టేట్ కాకుండా దీన్ని మామూలుగా చేసేస్తే గొడవ లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ అలాగే అవుద్ది. ఇప్పుడు సెక్యులర్ కాదు అన్నప్పుడు హిందూ అక్కడి నుంచి పోవాలి, అక్కడ మీరు భరించాలి. మా హిందువులు ఎందుకు తిడతారని అనే అధికారం ఉండదు. ఇంకా ఇది సెక్యులర్ స్టేట్ కాకుండా చేయడానికి చూస్తారు అక్కడ. ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ కింద బంగ్లాదేశ్. అదేందా అదేవిధంగా ఇక్కడ ఎందుకు చేయలేరంటే ఇక్కడ వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ మన చంద్రబాబు గారు ప్రస్తుతం ఆ 2000 మంది ఎవరున్నారనేది వాళ్ళు అది ఒక చిన్న మైనర్. అది కక్ష రాజకీయాలతోటి దాన్ని ఏమంటారు, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎ వెంజెన్స్ వాళ్ళ మీద తీసుకోవడం అనేది వెండెట్టా పాలిటిక్స్ అంటారు కదా, అది అలా ఉంటాను. అది పెద్ద మేజర్గా చూపిస్తారు ఇప్పుడు అసెంబ్లీలో. అదెందుకు మనకి, అది మళ్ళీ ఒక పార్ట్. జగన్ వరకు మీరు బాధ పెట్టాలి, అది వాళ్ళ పక్కన ఉంటూ రాష్ట్ర పరిపాలన నిజాయితీగా జరుగుతుందా లేదా అనేది నేను చూస్తున్నాను. వచ్చే ఫ్యాక్టరీలు అయినా వచ్చే ఎవరైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అయినా అది వైజాగ్లో పెడుతున్నారా అది తెలియాలి, అమరావతిలో పెడుతున్నారా తెలియాలి, విజయవాడ చుట్టుపక్కల పెడుతున్నారా తెలియాలి. అలా పెట్టడం వల్ల మనకి ఎన్ని ట్యాక్స్లు వస్తాయి, ఆ ట్యాక్స్ ఎగ్జామ్ట్ చేస్తున్నారా, ఎందుకు చేస్తారు మీరు? మోడీ గారి మనుషులు అయినా మాత్రం ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తారు మీరు? అదాని అయితే ఎవరికి కావాలి, అంబానీ అయితే ఎవరికి కావాలి? రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా ఆల్రెడీ ఆయిల్ పట్టుకుపోతారు. అది క్వశ్చన్ చేసినందుకే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏం చేశారో దేవుడు తెలియాలి. అదేటప్పుడు అది క్వశ్చన్ చేశాడు, చేసి బహుశా రాష్ట్రానికే కాకుండా అతనికి కూడా సొంతంగా అడుగుంటాడు. అర్థమైనప్పుడు ఇది యాక్చువల్ ఫ్యాక్ట్స్. ఇవి చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి, వినడానికి మీకెందుకు రా సిగ్గు? కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, ఆయన ఈ అనాలిసిస్ కరెక్ట్ కాదు, ఏంటి కరెక్ట్ కదరా, మరి నువ్వు చెప్పు అని కరెక్ట్గానే నువ్వు చెప్పు, కింద కామెంట్ పెట్టివాడు నువ్వు చెప్పు. నిజంగా నేను మైక్ పట్టుకొస్తాను, దమ్ముండే నా ఇంటికి రా, నేను కెమెరా పెట్టి నేను తీస్తాను, నీకు అంతకంటే ఎక్కువ తెలుస్తాను. సో జరగట్లేదంటే గవర్నమెంట్లో జరగనట్టు చెప్పాలి, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుద్ది. లేకపోతే ఇప్పుడు మొన్న ఎలక్ట్ అయ్యి ఇప్పటి వరకు ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, నెక్స్ట్ ఎలక్షన్ మనం ఎలా గెలవాలో చూడాలంటాడు. ఆ ఒక్కటే నాకు మొత్తం కుమ్మరపూర్లాగా దొలిచేస్తున్నాను. చెప్పింది ఎందుకు చెప్తానంటే హౌ కెన్ యూ డూ దిస్? ముందు రాష్ట్ర పరిపాలన ఇంకా 4.5 సంవత్సరాలు ఉండగా నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతావు నువ్వు కానీ ఇతరు కానీ. నేను చెప్పానా పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మం గురించి మాట్లాడడం వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ఇతరుని వాడుకుంటారు, ఒక పీస్ ఆఫ్ హిందూ. అలాగా మహారాష్ట్ర పట్టుకెళ్ళి ఇప్పుడు శివసేన విడిపోయింది కదా, విడిపోవడం వల్ల మోడీ గారి పక్కన ఉన్న వాళ్ళు కూడా శివసేన కింద లెక్క, మేమే అసలైన శివసేన అంటారు. సో జనసేన శివసేనే ఇండియాలో హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీలని చెప్పేశాడు మనోడిని తీసుకెళ్లారు అక్కడికి. మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఆ క్యాంపెయినింగ్కి అతను తీసుకెళ్లారు. ఈ విధంగా వాడుకోవడం కోసం అతని మీద ఒక కాషాయ వస్త్రమును సనాతన ధర్మం బొట్టు పెట్టారు. బికాజ్ పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట వింటాడు, ఇక్కడ వచ్చి చంద్రబాబు చెప్పిన మాట వింటాడు. మీకు అర్థమైనప్పుడు సో బికాజ్ అతను వాళ్ళ యొక్క అంబరల్లా కింద బతుకుతున్నట్లు లెక్క. సో ఇంకా వేరే గతి లేదు జనసేన వాళ్ళకి, అలాగే బతకాలి. అందుకనే ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్లస్ సెంటర్లో కూడా ఒక ప్రత్యామ్నాయ పార్టీలు రావాలంటాను. నాట్ కాంగ్రెస్, నాట్ బీజేపీ, సంథింగ్ ఎల్స్ షుడ్ కమ్. అక్కడ కూడా అంతే, కూటమిలో ఉన్న ఈ ముగ్గురు కాకుండా సంబడి ఎల్స్, వేరే వాళ్ళు ఎవరన్నా ప్రత్యామ్నాయం వస్తేనే మన రాష్ట్రాలు బాగుపడతాయి. లేకపోతే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని ఎక్స్ప్లోయిట్ చేస్తూనే ఉంటారు. ఈ మోడీ అండ్ పార్టీ వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. నేను ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ బికాజ్ ఆఫ్ హిస్ డిసిప్లిన్. ఎక్కడికన్నా వెళ్తే చాలా హుందాగా వెళ్తాడు కాబట్టి. సో అది నా పర్సనల్ ఆప్షన్. అన్నంత మాత్రాన వాళ్ళే ఉండాలని ఎందుకన్నంటే ఎక్కడన్నా ప్రత్యామ్నాయం ఉండాలి, ఉంటేనే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే మీరు కరెక్ట్గా చేస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూసినా 2000 మందిని బొక్కలో అది అంతసేపు వేస్తారు. ఆ లిస్ట్ ఒకసారి తీర్చి రెస్పెక్టెడ్ పోలీస్ స్టేషన్లో పట్టుకెళ్ళి లోపలాడే, ఇది నిజంగా అంత ఖాళీ ఉంటేనే 2000 మందిని లోపల పెట్టి పెట్టడానికి తగిన రాజమండ్రి ఎన్ని జైళ్ళు కలిసి ఉంటే పెట్టండి. వాట్ ఈస్ దేర్? అది పెద్ద విషయం కదా అన్నాను. దట్ ఈస్ నాట్ పరిపాలన, అది పరిపాలన కాదు కదా. ఆ 2000 మంది పెట్టడమే నీ యొక్క ధ్యేయం కింద మాట్లాడే మాటల్లో పరిపాలన లేదు. పరిపాలన ఎక్కడ ఉంటుంది? ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు, ప్రజలకు ఇలా జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరగకుండా, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళ మీద బొమ్మలు వేయకుండా జగన్ వేసేసుకున్నట్టు ఇటువంటి అన్యాయాలు చేయకూడదు, ఎక్కడా ఉండకూడదు. జయలలిత పెట్టుకునేది
అమ్మ క్యాంటీన్, బొంగు క్యాంటీన్, అమ్మ ఇది సొంత డబ్బులు అయ్యింది. ఇక్కడ అంతే. అన్నగారి పేరు ఎన్టీఆర్, అన్న ఇది అది చంద్రన్న వాట్ ఇస్ ఆల్ దిస్? ఆంధ్ర రాష్ట్ర పేరు పెట్టి చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంగా అన్నపూర్ణను, నందిను ఇది పెట్టండి. కానీ కర్ణాటక పీపుల్ అట్లీస్ట్ నంది డైరీ అది ఇది అని ఉంటుంది. ఇక్కడ మరీ ఘోరం. వాళ్ళ సొంత వాళ్ళు పేరు పెట్టేసుకోవడమే. మీరు ఏమి ఇచ్చారని? మిమ్మల్ని ఎలక్ట్ చేసి డబ్బులు సంపాదించుకోమన్నారు ఇంకా ప్రజలు. అంతేగాని వైఆర్ పుట్టింగ్ యువర్ నేమ్స్. జగన్ అన్నట్ట పథకం పేరు, చంద్ర అన్నట్ట ఒక్కో పథకం పేరు. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చంద్రాన్లో, అతను ఉన్నప్పుడు జగన్ అన్న. నువ్వు ఇచ్చేది బొంగు, ఏమిచ్చావు అన్నాను. అసలు నేను ఎలక్ట్ చేయడం చాలా గ్రేట్. వీళ్ళిద్దరిని కూడా వైఆర్ పుట్టింగ్ యువర్ నేమ్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేర్లు పెట్టండి. పొలిటీషియన్ పేర్లు కూడా పెట్టకూడదు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంటుంది. ఒక సింబల్ పెట్టుకోండి, ఆ సింబల్ పెట్టండి. మహానందనో ఇంకోటి ఏదనో నెమలే అలా అది పెట్టాలి. కానీ వైఆర్ పుట్టింగ్ యువర్ నేమ్స్. మొన్నటి వరకునేమో మీరు అందరూ పుట్టడం కదా గాంధీ బోరు దుబ్బేశారు. ఏ ఊర్లోకి వెళ్ళి గాంధీ స్ట్రీట్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సికింద్రాబాద్లో తెలిసేది మహాత్మా గాంధీ రోడ్. అది ఏ సిటీకి వెళ్ళి మహాత్మా గాంధీ, తర్వాత ఇందిరాగాంధీ, దాని తర్వాత రాజీవ్ గాంధీ. ఈ ఎయిర్పోర్ట్లు మొత్తం ఎవరి పార్టీలో ఉంటే వాళ్ళ పేర్లు పెట్టేయడమే. వీళ్ళిద్దరి తప్ప ఎవరు లేరేటి. క్రాష్ ఇది. భారత్ పేరు మీద ఉండే ఎయిర్పోర్ట్లు అన్నీ అలా ఉండాలి. నేను ఎందుకు చెప్తానంటే ఎవడ బాబు సుబ్బని మీ పేర్లు పెడతారు ఇక్కడ. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదొకటి విగ్రహాలు కట్టడం మానేయాలి. ఇలా ప్రాజెక్టుల పేర్లు మీ పేర్లు ఎందుకు పెడుతున్నారు? విచ్ ఐ కండెమ్. అట్లా కెన్ గో టు పబ్లిక్ లిటిగేషన్ కేస్ ఇంటూ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో. నేను అందుకని ఐ వాంటెడ్ టు మీట్ వెరీ సీరియస్లీ సుబ్రహ్మణ్య స్వామి. ఇలాగ 5-6 ఉన్నాయి. 5-6ని ఒకటి రిజర్వేషన్ ఐఎమ్ సివియర్లీ అగేనిస్ట్. నో ఎస్టీ, నో ఎస్సీ, వాళ్ళు ఎవరికి రిజర్వేషన్లు ఉండకూడదు. అందరికీ ఉండాలి. బిలో పవర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. కమ్మ, బ్రాహ్మణ్, రెడ్డి, కాపు అందరికీ ఎవరైతే ఆ బీదరికపు లైన్ కింద ఉన్నారో వాళ్ళకు ఉండాలి. అది కూడా ఒక జనరేషన్కి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ చెప్తూనే ఉంటాను ప్రతి ఛానల్లో. అది ఉండాలి. కానీ ఓట్ల కోసం ఎస్టీ అంబేద్కర్ పార్టీ వాట్ ఈస్ దిస్? అంబేద్కర్ ఎగడగమని అంబేద్కర్ సార్ డౌన్ ట్రాడన్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమన్నాడు. అది కూడా 10 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని మార్చుకోమన్నాడు. ఇప్పుడు 70 ఏళ్ళు మార్చలేదు. నేను ఎందుకు చెప్తున్నాను? ఈ 2000 మంది పక్కన పెట్టండి, వాళ్ళు అరెస్ట్ చేసి పడేయండి. అస్తమానం వెళ్ళైపోతున్నాం. ఆ 2000 మందిని ఈ సీ ప్లేన్స్ ఎందుకు? ప్రజలకు ఉపయోగపడి చేయాలి. నేను సాగంటి కోటేశ్వరరావు గారినే క్రిటిసైజ్ చేశాను. ఎలాగంటే ప్రజలకు ఎలా బతకాలో నేర్పండి. ఊరికిన ప్రవచనాలు చెప్తూ ఇప్పుడు రాముడు సీతను ఎందుకు హౌ రామ సర్వైవ్డ్ ఎ ఫెయిల్యూర్ క్యారెక్టర్. అలాగే మీరు అందరూ ఎలా కృష్ణారామ అంటూ కూర్చున్న 77 ఏళ్ళకి చెప్పినట్టు అందరికి చెప్తే ఎందుకు కాలేదు? అక్కడికి అయిపోయింది లైఫ్. 77 ఏళ్ళు పైన ప్రవచనాలు వినేవాళ్ళతో అయిపోయింది. ఇప్పుడు ఆయన రెస్పెక్టబుల్ పోస్ట్ ఇచ్చారు కాబట్టి డూ సంథింగ్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద లైవ్లీహుడ్ యూత్కి, భారత పౌరులకి ఉపయోగపడే చెప్పాలి. మీరు చెప్పిన గంట సేపు ప్రవచనాల్లో రాముడి గురించి సీత గురించి గంట చెప్పినా తను ఎలా బతకాలి అవి చెప్పాలి. నేను ఇప్పటికి కూడా నేను దానికే కట్టుబడి ఉంటాను. యాక్చువల్లీ అదేవిధంగా చంద్రబాబు రాని ఎవరు రాని అక్కడ పవన్ కళ్యాణ్ రాని డూ సంథింగ్ జస్టిస్. 5 అంటే వాలంటీర్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు మనోడు పవన్ కళ్యాణ్. మరి ఎందుకు ప్రామిస్ చేశారు అంటే అప్పుడు చేసినవన్నీ నీటి మూటలేనా? అతను ఓడించడమే జయం. మీరేం చేస్తారో చెప్పట్లేదు. ఆ రోజులు కూడా అది అరిచివ్వండి. నేను మీరేం చేస్తున్నారో మీ మేనిఫెస్టో చెప్పకుండా ఎప్పుడు చూసినా అతను ఓడించడమే జయంగా చేశారు, ఓడిపోయాడు. ఇప్పుడు ఏంటి మీరు చేస్తారనే 6 ఉన్నాయి, 6 చేయట్లేదు. అంతేగాని 2000 మందిని అరెస్ట్ చేయడం చెప్పి ఇచ్చిన సీఎం హ్యాండ్. పోలీస్ డిపార్ట్మెంట్కి అలా ఆర్డర్ వేసాడు, మొత్తం వాళ్ళు పెడతారు. వాళ్ళ తర్వాత కోర్టుకి వెళ్ళినా ఏమి వెళ్ళినా వీళ్ళు ఏమి చేయాలి, వాళ్ళకి ఎలా పాఠం చెప్పాలో చెప్పవచ్చు. అది ఉండాలి. అలా ఉన్నదని తెలిస్తేనే రేపొద్దున భయపడతారు. కాబట్టి ఇది చేసినప్పుడు